నా పేరే రాజు ఎం పేర్దా రాజు. పింఛన్ వచ్చిందని ఏ లంచ కొడుకు చెప్పిండో అని అయ్య ఉత్సవస్తే బర్రె పోతుంది అద్దాకు. ఒక ముడ్డి గడు ఒకటే తక్కువ ఉందిరా నువ్వు నాకు. ఆయన కడగలేదనేందుకు ముడ్డి కడిగినా అని కూడా చెప్పరాదు. సుక్కసొంటి సక్కటి నా మరదల్లి గీ అడుగులో బాడుకోవాలకి అన్నట. అవ్వ చేతిలో రూపాయి లేక అంత మంచిగా అనిపించలేదు. సామాన్ ఒక పొద్దులు అయిపోయినాయి. అర్జెంట్ గానే బిర్యానీ తినాలి. మావని అడుగుతానేమో రూపాయి ఇస్తలేదు. ఇప్పుడు ఎవరిని అడుగుదాం? సీనుగాడు ఉన్నాడు కానీ నన్ను అడుగుతాడా? ఒకసారి అయితే ట్రై చేస్తా. హలో సీను, అయితే ఒక చిన్న పని పడ్డది నీతోని. నాకు ఒక 500 కావాలి. అన్నాడు కూడా ఏందిరా అవ్వకు రాజావకు పైసలు పింఛన్ వచ్చినాయి కదా, ఇవ్వనుకో పైసలు కదా నీకు అడిగితే. పింఛన్ వచ్చిందా? నీకు తెలియదా? నాకు తెలియదురా. నేను ఇప్పుడు దుకాణం పోయి రాగానే నాకే ఎదురైంది. అవునా? థ్యాంక్స్ రా, మంచిగా చెప్పినావు. బట్ నువ్వు పైసలు లేకుండా మంచిదే కానీ పైసలు దొరికే ఉపాయం చెప్పినావు. థ్యాంక్స్. రాజావ పట్టుకొచ్చింది అడుకోను పోయి. సరే అడుగుతా. బస్ సీన్ గాడు మంచి మాట చెప్పిండ్రా. ఈ పైసలు లేకున్నా కానీ పైసలు వచ్చే మాట అయితే చెప్పిండు. ఏ అవ్వ ఇంకా నాకేం పడవా, మా అవ్వకు పింఛన్ వచ్చింది. మంచిగా పింఛన్ పైసలు అడుగుతా, మంచిగా బీర్ తాగుతా, బిర్యానీ తింటా. గంతే. అవ్వ ఎక్కడ ఉన్నామండి వస్తానా ఇంటికి. పైసలు ఎన్ని ఇచ్చిండ్రేమో లెక్క పెట్టలే, ఏం చెట్టలే, ఇట్లా పట్టుకున్నా వచ్చిన. ఇక లెక్క పెట్టి చూస్తామే. వంద 50. ఓ నా అవ్వ, మా అవ్వకు పింఛన్ పైసలు బాగా నచ్చినట్టున్నాయి. ఇక దీన్ని ఎట్లనేసి బుదరకిచ్చి దీని దగ్గరికి వెళ్ళి కొన్ని పైసలు తీసుకొని బీర్ తాగాలి, బిర్యానీ తినాలి. అవ్వా అచ్చనంటే ఈ పైసలు చూస్తే ₹1 కూడా దక్కనియ్యాడు. ఏంద్రయ్యా ఎంత ఎగురుతాం కొద్ది వస్తాను. ఏం లేదు, నీకు పింఛన్ పైసలు వచ్చినాయట కదా. నాకా వచ్చినాయి కట్టలు. ఇక అవ్వా నాకు పైసలు కావాలి. ఇంత అంటే పైసలు ఎందుకురా? గణపతి పండుగ వస్తాను కదా, నువ్వు పైసలు ఇస్తే గణపతిని కొనుక్కొచ్చి మంచిగా పూజ చేద్దాం అనుకుంటాను. అమ్మో ఈ నా పైసల కేసరి పెట్టిండు. ఈయన ఇంకిట పైసలు ఇచ్చిందంటే మొత్తం ఆగమాగం చేస్తాడు. పైసలు అన్నోడు కొడతాడు, వినాయకుని పెట్టాడు, ఏం పెట్టాడు. ఆగిన సంగతి చెప్తా. బిత్తురోడా ఇంత పైసలు కొండపోయి వినాయకుని పెట్టద్దురా, సందలు అడిగి వినాయకుని పెట్టుకోవాలి. అవునా? అబ్బాయి తిట్టు పెట్టిన పైసలు అయితే ఇచ్చినట్లేదు కదా. దీని సంగతి చెప్తా. ఇంట్లో పైసలతో వినాయకుని పెట్టద్దా? అయితే చందలు అడుకొద్దాం. ఇక పైసలు ఇచ్చటానికన్నా ఇక సందకోయిందే న్యాయం ఉన్నది. ఎవరో ఒకరు 5 10 ఇయ్యరా, ఎత్తి ఇచ్చాని మోకాన కొడతా. ఇక అదే న్యాయం ఉన్నది. పోదామా? సరే మరి నేను ఇంట్లో బుక్ తీసుకొస్తా. తీసుకురా. చెప్పరా చందలు అడుగుదామంటావు, మళ్ళీ నెల కట్టావు. తాతలు చెప్పరా. ఏమైతే నడతలేవు చెప్పనా? తిప్పి నన్ను చంపేటట్టున్నావు. ఇవ్వలో ₹1 ఇస్తలే పైరు. మరి చంద్రబాబు నువ్వే అన్నావు కదా, చంద్రుడు మరి గడి పోందా, గడికి పోందా.
శ్రీకర్ ఎక్కడున్నావురా? అరే మన చెల్లని ఎవడో ఫాలో అవుతాడట, రోజు మెసేజ్లు చేస్తాడట్రా. ఆడెవడో ఇలా సాయంత్రం వరకు గనబెట్టి అని కాలు చేయి నరికి పడేయాలరా. అట్లయితేనే నా కొడుకులకు బుద్ధి వస్తుందిరా, లేకపోతే అస్సలకే బుద్ధి రాదు. మన తనయ్య గారిని మన వాళ్ళు అందరిని పట్టుకొని ఇలా సాయంత్రం మన అడ్డకాడికి రారా, వాని సంగతి చెప్దాం. అవురా రాజుగా, తింపి తింపి పిప్పి చేయబడితివి. ఎవరన్నా ఒక రూపాయి ఇస్తాను రారా, మనం ఇద్దరం పోతే. అరే మన ఇద్దరం మీదకి ఇంకెవరైనా ఒకళ్ళని చూస్తా ఎవరు ఆడతాడు ఇక్కడ. ఆడ విశాల్ గారు ఉన్నాడు, ఆడు మన ముగ్గురం పోతే ఇస్తారు ఖచ్చితంగా. అత్తరు పాప పిలుతా దాన్ని అరే నువ్వే సెంటర్ పోదామంటే మళ్ళీ గట్టేస్తాను. అరే విశాల్, ఏ విశాల్. అరే ఏందన్నా కాళ్ళు కనబడతలేవా, చెవులు వినబడతలేవా? ఊకే విశాల్ 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 ఏంటి చెప్పు. అది కాదురా. ఏది కాదు, వినాయకుని పండుగ వస్తాను కదా, చెంద అడుగుతానికి పోతున్నాం, మేము ఇద్దరం పోతున్నాం. మంచిగా ఉండదు, నువ్వు కూడా అత్తే కొంచెం మంచిగా ఉంటుందని. నేను ఇంకా చిన్న పోరం తీరు కనబడతాను. నా మూతి మీద మీసాలు వచ్చినాయి, కళ్ళ అద్దలు పెట్టినా, చేయి వేసిన, వాచ్ పెట్టినా, టీ షర్ట్ వేసుకున్నా, మంచిది సెల్లు పట్టుకొని మాట్లాడతానా, పోరం తీరు కనబడతానా నీకు? ఎంత పొద్దుగా మాట్లాడతాను. రారా? ఏ రాను బా, రావా? రాను. చూసినా ఎట్లా బిల్డప్ కొడతాడు. చిన్నప్పుడు ఈడు చిన్నప్పుడు నాకు తలకాయ వస్తుంది అనగా తలకాయ వస్తున్నాడు, చేతులు వస్తాయంటే చేతులు వస్తున్నాడు, కాళ్ళు వస్తాయంటే కాళ్ళు వస్తున్నాడు. సర్వం సర్వం చేసిండు ఈడు నాకు, సాగిరి సర్వం చేసిండు. ఒక ముడ్డిగాడు ఒకటే తక్కువ ఉందిరా, నువ్వు నాకు అన్ని చేసినావు. ఆయన కడగలేదనేందుకు ముడ్డి కడిగినా అని కూడా చెప్పరాదు. చిన్నప్పటి అన్నికి ఇప్పుడు గుర్తు చేస్తాడు. మరి లేకపోతే ఏందిరా? ఏమేసి సత్తావు అత్తపా? అత్తవా? Throw your hands up. Here we go. We're holding cuties. Here we go. Boom up to your grill. Here we go. ఫస్ట్ నేనే అడుగుతా. అడుగుతావా? నా కళ్ళతలు ఎందుకురా బాబు చంది? బాబు లేదురా, పాప ఉన్నదిరా. కళ్ళతల్లి పాప ఉన్నది, పాపని అడుగుదాంపా. అమ్మ ఇంట్లో వెళ్ళారా? హాయ్ బాబా. హాయ్. ఇవాళ కనిపించింది రాయవా? మీ మమ్మీని వీళ్ళు లేదా? ఎట్టిపోయింది? మరి మీ డాడీ ఉన్నాడా? వీళ్ళు డాడీ వీళ్ళు తాతయ్య ఉన్నాడా? తాతయ్య వీళ్ళు మరి చెంద రాయాలి. పైసలు లేవా? పెద్దమ్మ వచ్చేవిందా? మరి నువ్వు ఇంట్లో ఆడుకోపో. ఇంట్లో కూర్చోక బయట కోతులు వస్తాయి. పో ఇంట్లో పో. అబ్బో సరే పోతా బాయ్. ఆడుకో. పోక మా అత్తగారింటికి పోతాను. ఇలా మస్తు తినాలి, మస్తు తాగాలి. మా మామనైతే బీర్ల కాటన్ తిమ్మంట, పెద్ద పెద్ద ముక్కలు ఏమంట, ఫుల్గా తింటా, ఫుల్గా తాగుతా, ఫుల్ ఎంజాయ్ చేస్తా. చెప్పరు రా రే, వాళ్ళ ఇంటికి పోతా పాప ఉన్నది, పైసలు లేవన్నది. నాకే ఎగిరం అవుతుంది అంటే నువ్వు ఆగాగురా అని ఆపబడుతీవురా. సరేగా ఎటు పోతాను అంత ఎగిరం కొద్ది. మా అత్తగారింటికి పోతాను. ఎందుకురా? 21 ఉన్నది. ఏందిరా? మా అత్తది కాదురా, మా అత్త బిడ్డది. మీ అత్త బిడ్డదా? మీ అత్త బిడ్డకి 21 అంటే ఆమె ఎప్పుడు పెద్ద కావాలి, నువ్వు ఎప్పుడు చేసుకోవాలి? నువ్వు ముసలి అయితే వాడు ఆ పాటికి. అరే నువ్వు బాగాలేవు, నేను చేసుకోకుంటేందిరా. ఈ లేడా నా తమ్మనాస్ అంటాడు, ఈయనకి ఇచ్చి చేస్తాడు. కరెక్ట్, ఇదే వేసుకుంటాడు. వాళ్ళ కాస్తలేదు పాస్తలేదు, నేనేం చేసుకుంటా? కోర్త మర కోమాలోకి వెళ్ళిపోవాలి. వాళ్ళకి ఎంత వస్తుందో తెలుసా? తింటే దంగది కొలుపు తోడు అని అంత వస్తున్నదిరా. కాదురా, ఊరు చుట్టూ ఆస్తి అంతా వాళ్ళది. నాకు అర్థమైందన్న, ఇప్పుడు అర్థమైందన్న. ఆ లూరులో తిరుక్కుంటా అడుక్కుంటారు కదా, అంతపై పాచేటే కాదు లండి అడుకునే అవసరం వాళ్ళకేమొచ్చిందిరా? రాజులు అయితే నేను వేసుకుంటా. లేదు ముందు నన్ను అన్నాడు కాబట్టి నేనే వేసుకుంటా. సీనన్న ఎంతైనా నేనే నీ అన్నని నువ్వే నా తమ్ముని కాబట్టి, నేనే నీ తమ్ముని నువ్వే నా అన్న కాబట్టి నేనే వేసుకుంటా.
అరే సీను లేవురా లేవు అరే నిలబడు అరే కవర్ పట్టుకోరా అరే నీ అడ్డం పట్టుకో నువ్వు నిల్చో. మళ్ళీ ఎక్కువ Oh, no, 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 no. లేరా బాడకావులా ఏం కొట్లాడతానరా కుక్కలు తీరా అరే సీను ముగ్గురం పడ్డాం కాబట్టి నేను కూడా వేసుకుంటారా లేలే అన్న నేనే వేసుకుంటా. నేను చేసుకుంటా లేలే అన్న నేను వేసుకుంటా. నేను చేసుకుంటా అది పెరిగిన నాటికి లగ్గానికి ఎదిగిన వారకు ఎవరిలో చేసుకుంటది ఎట్లా అవుతుంది గాని గజ్జి కుక్కలు లెక్క కొట్లాడతాను ఊర్రా. ఓకే ఓకే నానే ఎన్ని ఓకాడ లడాయి పెట్టుకోవచ్చు. కరెక్ట్. ఇప్పుడు మనం చెందుకోవాలి ఈ మ్యాటర్ ఇప్పుడు తర్వాత మాట్లాడుకుందాం ఓకేనా? సరే దాండి. సరే అంటే ఇప్పుడు నేను అత్తగారింటికి అత్తగారింటికి వెళ్ళి దుత్తగారింటికి రాని చెప్పు రాని. అరే ఇటువమ్మా ఇటువమ్మా. అరే అనే ఇదేమా పారా నిన్నవా రాజు ఈయన అసంటాడు ఇసుమంతా సందిస్తే ఇల్లంతా నాదే అన్నట్టు. సరే కానీ గీన్లు ఆడుకొని అటు పోదాం. రారా వర్షం వచ్చినట్టు చెప్ప రారా పిడుగులు కూడా పట్టట్టున్నాయి రారా చెప్పు రారా. అవును శ్రీరామే పిడి కొడాలి. పిల్లని ఎవరిస్తారా పిడుగు పడితే? చూస్తానా రాజు నేనుంటేనే కదరా ఈయన పెళ్లి చేసేది. నా పెళ్లి కూడా పెళ్ళి అయినాక పిడి కొడుతుంది. తన్న కనుకదాను అమ్మ ఇవ్వలేరా గణపతి చెంత రాయాలి దాని లేరా ఇంట్లో ఎవరు వినాయకుడి చెంత రాయాలి దా 110 రాయాలి. 110 20 రూపాయలు ఉన్నాయి. 20 రూపాయలు ఉన్నాయి. ఫస్ట్ మీ ఇంటికి 20 రూపాయలు అంటావా? పనికేది పనికేలా నువ్వు ఒక్క ఉన్నావా? పనికి పోతుంది పైసలు రాసేటి నీకు తెలుసు కదా. 21 రాపి ఈ నోటు వెళ్తుందా మరి? అరే మంచిగా అన్న అన్న ఇట్లా పెట్టి చూస్తే గాంధీ తాత కనబడతాడట. అట్లా చూస్తేనే వద్దిన నోటట. రాజుతాత ఏ నోటు కన్నా కనబడతాడు. అమ్మితాను ఇంకా 20 నోటు దొంగ నోటు తయారు చేస్తే ఆయనకి మొత్తం ఇల్లు అమ్ముకుంటాడు ఇవాడు. మరి ఆ పేరు చెప్పు. శ్రీరామ్ శ్రీరామ. ఇంటి పేరు ఏంటిది? గోర్లకుంట. బోర్ల కూడా శ్రీరామ్. ఓకే 20 రూపాయలు. చలో అరే ఆ ఇంటికి పంపాలి. ఆయన కూడా మాదే. అది కూడా మీదేనా? మరి ఇంకో 20 దేపో. అదే 20 రూపాయలు దీని 10 దానికి 10. దానికి పోయి దీనికి పదా మంచిగా సెట్ చేసినావు. సరే ఓకే బాయ్ 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 మరి. పంపాలి. బా కాలంతా నొచ్చి పడేతాను. ఇప్పుడు ఏం చేయాలి? సీనా ఇక రా. ఏందిరా నువ్వు ఇట్రా. చెప్పురా. అరే నువ్వు ఇట్రా అంటే ఎందుకురా ఇక రా అంటే చెప్పురా. ఇక రా రాదు. ఇంకేందిరా ముగ్గడికి అత్తిని సీనా నాకు ఘోరం కాలనొస్తానే. అది ఇప్పుడు గిట్ట ఎత్తుకుండా ఏంది? కాకిరాలుగా తాపకు మీద పడతాండే ఎవరో ఇంకేం రోగం పుట్టిందిరా. గట్ల చెప్తాండు. సంద పోదామంటే అల్లరా ఈడ పడుతుండ ఆడ పడుతుండ అంగడి చెప్తాండే ఏం పుట్టిందిరా నీకు? అట్లా మాట్లాడమేంద్రా? ఇప్పుడు చెప్పు నీ బాధ ఏంది? నీకెందుకు బాయ్? నేను కాబోయే అన్నని ఆడ నా కాబోయే చిచి కాదు నేను కాబోయే తమ్ముడిని వాడు నా కాబోయే అన్న వాళ్ళ మర్దన్ని పెళ్లి చేసుకుంటానా? నీకేంది బాయ్? మధ్యలో నీకేంది తోక? రాజావా నీకెందుకు? నీకు అవసరమా? అరే ఒకసారి లేవురా. నువ్వు కూడా లేవురా. ఇప్పుడు ఎక్కరా ఎక్కరా. అరే శ్రీను నేను కూడా ఎక్కినా నాకు కూడా ఇవ్వాలి మీ మరదాన్ని. ఏంటిది ఇచ్చేది? నువ్వు ఎంత సీన్ అన్న మీదకి ఎక్కినా పెళ్లి చేసుకోలేదు నేనే. అరే నువ్వు ఫస్ట్ తగ్గిసేరా. చిత్తకార్తి కుక్క తీరు నా నుంచి చెప్తాను కోడి పుంజు ఎక్కినట్టు. నువ్వు రాజన్న మాత్రం ఇస్తే మంచిగా ఉండదు. అరే లేరా అంటే ఎక్కుతాను సంక. పోదాము పందులు పోరినట్టు పోరుతాను బుర్రల బర్రెలు పోరినట్టు. చెందాడుదాం పారా. అరే గైలు అడుగుదాం పారా. నేను మా అత్తవారింటికి పోతా. పోదాం పారా.
అన్నదంతా నువ్వు ఎట్టా చంద్రకు రాలేదా అక్కడ అత్తగారి ఇంటికి పోతా ఆగబట్టిన చంద్ర నువ్వే పోదామంటావా అరే గా ఇల్లాడి నాకు పోయా ఆగురా మరి గాయలు అనుకుంటా గింత టైం చేసినవురా పోయా ఆగురా అదే కదా అడుగుదాం పారా ఆడ మటన్ ముక్క అయిపోతే నీ మటన్ మీద మన్ను పోతే ఇల్లు అడుగుదా అరే ఇంటికాడ ఎవరు లేరు కారా తాళం వేసింది ఓ పారిగా పోదమ్మా Throw your hands up. Here we go. We're hard and cuties. Here we go. Boom, up to your grill. Here we అబ్బా ఈ రాజుగారు నన్ను ఇడిచిపెట్టేటట్లు లేడు. ఇక నేను ఎట్లనే వేసి ఇక నాకు చక్కెర వస్తుందని ఇక నేను తప్పించుకున్నాడే కావాలి కానీ వీడు నన్ను ఇడిచిపెట్టేటట్లు లేడు. ఓ రాజుగా ఓయ్ ఇక నాకు చక్కెర వస్తుందిరా. చక్కెర వస్తుందా చక్కెర వచ్చిన లెవెల్ అన్న నిలబడతారా గిరగిరి తిరుగుతారు కానీ ఇక తిరుగుతా చూడు. అరే ఎంతసేపు తిరుగుతావే కింద వాడే చక్కెర అనుకుంటే ఏ చక్కెర అనుకుంటాను దుకాణ చక్కెర అనుకుంటాను వారా కాదురా మనిషికి వచ్చే మొక్కపోడా కవర్లు పోయమంటాను చక్కెర నువ్వు ఇంటికి రెస్ట్ తీసుకో మేము చంద్ర ఆడుకొని వస్తాం జాగ్రత్త ఎటు పోతావు అత్తగారు ఇంటికా ఇప్పుడు కాదురా ఆ ఇంట్లో అడగద్దా ఇంక ఇంద్రాన్ని అడుగుడేనా మర్రా రాజుగాడు నన్ను ఇసపెట్టలేడు 21కి ఒకటేమో గాని రాజుగానే ఎంబడిపోతే 61 చేసేటట్టున్నాను. నేను కూడా రాజావతి చేస్తా అవుతాను పడతా రాజుగా రాజుగా ఓ రాజుగా అరే రాజుగా ఏం రోగం పుట్టిందిరా మళ్ళా నీకు అరే నాకు బెల్లం వస్తుందిరా. బెల్లమా బెల్లం అంటే ఏంటిదిరా తెలియదన్న ఈ బెల్లం అంటే ఏంటిదిరా ఇదో చక్కెర వచ్చిన వాళ్ళు గిట్లా తిరుగుతాను రా బెల్లం వస్తే అనుకుంటే గిట్లా తిరుగుతారా సీను 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 పీకినట్టున్నాడన్న పీకుడా అంటే గడ్డి పీకుడా పైకంటే చచ్చిపోయినారా మరి ఇప్పుడు ఏం చేద్దాంరా అనుకో పోలీసు వాళ్ళు వస్తారు అరెస్ట్ చేస్తారు ఉరి శిక్ష కూడా ఇస్తారు. ఉరి శిక్ష నాకా నీకే మరి నీకు నేను ఇక్కడ ఉంటా కదా నేను కూడా తాగురా పోయిన్లు సుక్కసొంటి చక్కటి నా మరదల్లి గీ అడుగులో బాడుకోవాలకి అన్నట వీళ్ళ మొక్కలు ఎప్పుడన్నా అద్దాలో చూసుకున్నారా నల్ల మొక్క పోళ్ళు నేను రాజవతి నాటకం ఆడి ఇది చేసాగా లేకపోతే నన్ను చంపుతుండే ఇల్లు మా అత్తగారింటికి పోయిన 4 ముక్కలు అన్నది తింటా అయ్యా నా పైసలు నా దగ్గరనే ఉన్నాయి. మంచిగా సాందకు కూడా పోకుంటా వచ్చిన అబ్బాయి ఏదోట చెప్పి తప్పించుకున్న రాజుగారి చేతులకి వెళ్ళి లేకపోతే ఇంద్రాన్ని దింపు నన్ను సాగొట్టు నా పైసలు నా దగ్గర ఆనందమా ఆనందమా ఏంది రాజుగా వచ్చిందండి వయ్యారి మాట్లాడతలేదా మరి పాట పాడుతుందా పాట నేను పాడినరా పసిపోయిన మొక్క పొడ ఏమో కొంచెం పాడినట్టు అనిపించింది అయితే నీకు నత్తయ్యరా చూసినావా అవ్వ ఇవో మనం చందపోయి చందాలు వసూలు చేస్తే వీటి శాత కాకుండా అప్పుడు కావాలైతే అందుకే మనం ఎప్పుడైనా కానీ వినాయకుని పెడితే చందలు అడిగి పెట్టాదు పైసలు ఇంట్లో పోయి
పైసలు లేవురా, నాకే శాతం అయితే లేదురా. యాక్టింగ్ మంచిగా చేస్తున్నావురా, నేను అన్ని చూస్తాన్నరా. చక్కెర రాకముందు చక్కెర వచ్చినట్టు గిర్ర గిర్ర రూపాయి బిల్లు లెక్క తిరిగి నేను వడమండ దాకా పడతలేదు. నువ్వే పడమంటిగారా, అందుకే రా యాక్టింగ్ అంటున్నా. నేను యాక్టింగ్ చేసినా, నేను యాక్టింగ్ చేసినా, నువ్వే నేను యాక్టింగ్ చేసినా, నువ్వేనే మంచిగా మంచిగా లేచి కూర్చున్నావా? ఇక యాక్టింగ్ చేసింది తెలిసింది కదా, ఇంకేం పండుకోవాలని లేచిన. నువ్వు మంచిగా ఉన్నావా? నాకేమైందిరా, గుడి బండ లెక్క నేను మంచిగానే ఉన్నా. మంచిగా ఉన్నావా? ఆ, అయితే ఇంకేం చందలపోదాపా. నేనా ఈ ఎండకచ్చి గావరాయి హాస్పిటల్ పెట్టే కన్నా ఇక ఈ 500 నీకు ఇచ్చిందని ఏమున్నాయి. అంతేనా? ఇగో 500 వచ్చినాయి నాకు. నిజమేనా? అక్కడ నిజంగా లోటే కదా. ఇక వినాయకున్నే పెట్టు, నువ్వు తాగు, తందనాలాడు, నువ్వేమన్నా చేసుకో. నా దగ్గర అయితే ఇక 1 రూపాయి లేదు, నన్ను అడగకు. సరే, ఈ 500 ఇచ్చిన ఇంకా సంతోషం. నేను బ్యాన్ పెట్టబోయి వినాయకుని పట్టుకుని వస్తా. ఇక ఇప్పుడు నువ్వేం చెప్తావంటే ఈ బుక్ పట్టుకో, ఈ పెన్ పట్టుకో, దిద్దుకో మంచిగా. నేను బ్యాన్ పెట్ట పోతాను. పైసలు కంట పడద్దు అనుకున్నా అని కంట పడని పడే, నన్ను పైసలు ఇచ్చేదాకా ఒక్క పట్టు పట్టి పింఛనొచ్చిందని ఏ లంచ కొడుకు చెప్పిండో అని అయ్య ఉత్సవొత్తే ఇప్పుడు 500 పట్టుకొని ఉరకబట్టి పైసలని కంట పడద్దు అనుకున్నాను. పాప కంట పడే ఏం చెప్పాలి, ఇక గట్టున్నది నా బతుకు. దేవుడా, వినాయక చంద అని చెప్పేసి మా అమ్మను ఇండ్లన్నీ తింపి తిప్పి చేసి 30 తిప్పలు పెట్టి 3 చెరువులు ఇల్లు ఆపించిన. నాకు 500 ఇచ్చింది. ఇప్పుడు ఈ 500తోని 2 బీర్లు తాగుతా, బిర్యానీ తింటా. ఇప్పుడు ఈ 500 నాయి. ఇప్పుడు ఈ 500 నాయి. నమస్తే అన్న. నమస్తే. కానీ ఈ నక్క వినియాలు నా దగ్గర కాదు. 5000 తీసుకుపోయి 5 రోజులు ఇస్తా అన్నారు. 5 నెలలు అవుతుంది. 5000 కాదుగా 5 రూపాయలు కూడా ఇవ్వలే. ఇస్తానే. ఎప్పుడు ఇస్తావు? ఇంకొక నెల పడుతుంది. ఇస్తా కానీ ఇప్పుడైతే ఈ పైసలు ఇవ్వవా? ఈ వడ్డీ కిందకే జమ చేసుకున్నా. వడ్డీ కిందికా? ఒక బీర్ తాగుతా, ఒక 100 రూపాయలు ఇవ్వవా? అక్కడ బర్రె పోతుంది, అది తాగుకో. బర్రె రుచా మంచిగా ఉంటుంది, బీరే మంచిగా ఉంటుంది. ఒక 100 సిగ్గుమానం లేకుండా ఇంకా కాళ్ళు లేపుతుండే. వలలో పడినే పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు.